నేటి ముఖ్యాంశాలు. తాండూర్ మహాలక్ష్మి ఆసుపత్రి ఆధ్వర్యంలో చెంగోల్ గ్రామంలో ఉచిత కంటి శిబిరం. బిజ్వార్ నుండి బొంకూరు వరకు బ్రిడ్జి నిర్మాణం పనులు జరిగేనా? ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. చిలకవాగు కల్వర్టుపై అక్రమ కట్టడాలపై అధికారుల మౌనం ఎలా? సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో ఆదివారం ఉచిత కంటి శిబిరం నిర్వహించారు. తాండూరు పట్టణంలోని ప్రముఖ ఆసుపత్రి మహాలక్ష్మి ఆసుపత్రి వైద్య నిర్వాహకులు, కంటి వైద్య నిపుణులు డాక్టర్ స్పందనారెడ్డి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ ఆనంద్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 126 మంది ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా తాండూర్ తాజా మాజీ జెడ్పీటీసీ గౌడి మంజులా వెంకటేశం మాట్లాడుతూ బీదల కోసం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం గొప్ప విషయం అని అన్నారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ స్పందనారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడి వెంకటేశం, విష్ణు, శృతి, రవి, వెంకటయ్య, గోరెప్ప, శ్రీకాంత్, చిన్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు మండలం బిజ్వార్ గ్రామం నుండి బొంకూరు గ్రామానికి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే బొంకూరు గ్రామస్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో మాజీ గనులు భూగర్భ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి, నాటి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నప్పుడు సిఆర్ఆర్ నిధుల నుండి 485 లక్షల అంచనాలతో 2 సంవత్సరాల క్రితం అక్టోబర్ 6, 2022న శంకుస్థాపన జరిగింది. కానీ బ్రిడ్జి నిర్మాణం జరగకపోవడంతో బొంకూరు గ్రామస్తులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి, అత్యవసర సమయాల్లో వెళ్లడానికి వాగు వస్తే గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపి బ్రిడ్జి నిర్మాణం జరపాలని గ్రామస్తులు కోరుతున్నారు. అందరు పిల్లలు అందరు బాగున్నాం. అంతే కానీ నెంబర్ లేదు, లేకపోతే ఫోన్ చేసేవాడిని. నీ నెంబర్ లేదు, ఏం లేదు, ఫోన్ చేసేవాడిని. అందుకని బొంకూరు బాలమ్మ నా పేరు. మాకు వాగులకు పోవాలి అంటే ఇబ్బంది అవుతున్నది. పిల్లలు స్కూల్కు తిప్పలి ఉన్నది. పెద్దలు పోదామంటే పనికి రాదు. మళ్ళా ఇద్దరు చచ్చిపోతే కట్టెల మీద కట్టుకొని కప్పులు ఎత్తుకొని వచ్చినాం. మాకు చాలా తిప్పలు ఉన్నది. మాకు ఖచ్చితంగా బుద్ధి కావాలి. మాది బొంకూరు. మాకు చెప్పిస్తేనే బాగుంటుంది. చూడు మాత ఏమన్నా జ్వరం రాని, చలి రాని, రోగం రాని పోనీకే ఇబ్బంది. మనిషి చచ్చిపోతే కూడా, మా మరిది చచ్చిపోతే వాగు వస్తే రేపు మీద ఎత్తుకొని వచ్చిండ్రు. మళ్ళీ మా యారల బిడ్డ చచ్చిపోతే కూడా పెద్ద వాగు వస్తే అట్లా వీళ్ళ ట్రాక్టర్ మీద పైల్లో లోపలికి దిగంగా ఎత్తుకొని వచ్చిండ్రు. అడవిలో ఉన్నట్లుండదు. మళ్ళీ జాగాలు కూడా పిల్లలు పెద్ద అయినాక కూడా జాగాలు కూడా ఇంట్లో కట్టుకుందామంటే కూడా సర్పంచ్ కూడా అట్టించుకుంటలేదు. అసలు ఎవరు అట్టించుకుంటలేరు. మాకు ఇల్లు కూడా ఇస్తలేరు. ఏమన్నా రోగం వస్తే కూడా అట్టించుకుంటలేరు మా ఊర్లో. మరి మీరైనా పట్టించుకొని చూడు సార్. మాకు ఇండ్లు ఇప్పింది. 2 పానాలు వేద్దాం. కనుక 2 పానాలు పోయి 3 పానాలు పోయి వెళ్ళిపోయా. సంవత్సరానికి 2 ఏళ్ళ మా అది చచ్చిపోయా. మా యారని బిడ్డ చచ్చిపోయా. వెళ్ళిపోయా. మరి 2 ఏళ్ళ
తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మంటపం వాసవి అతిథి గృహంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆదివారం ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రముఖ ఆసుపత్రులు ఏసియన్, స్పిన్, ఎవిరా, మా, గార్మెంటిన్, బ్లిస్, ఇంటిగ్రో తదితర ఆసుపత్రులకు చెందిన వైద్యులు పాల్గొన్నారు. వెన్నెముక, కీళ్ల నొప్పులు, మోకాల నొప్పులు, సంతాన సాఫల్యం సమస్యలకు, చెవి, ముక్కు, గొంతు సమస్యలకు, గుండె సమస్యలకు, క్యాన్సర్, కిడ్నీ, యూరాలజీ తదితర రోగాలకు సంబంధించిన ప్రత్యేక వైద్యులు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో తాండూరు పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు పాల్గొని పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈసీజీ, 2D, ఈకో, బీపీ, షుగర్ తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. పరీక్షల అనంతరం రోగుల తీవ్రతను బట్టి 20% రాయితీతో తమ ఆసుపత్రిలో సర్జరీలు కూడా నిర్వహించనున్నామని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, యాలాల మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆలంపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆకారప్ శివకుమార్, డాక్టర్ ఏవి సతీష్ కుమార్, కార్యదర్శి కోడూరు వినోద్ కుమార్, సహాయ కార్యదర్శి కుంచం సంపత్, కార్యవర్గ సభ్యులు గుండాల గౌరీశంకర్, గౌడంపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు. వైశ్య కమ్యూనిటీ సభ్యులకు మాత్రమే ఈ క్యాంపు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మన ఆర్యవైశ్య మెడికల్ వ్యాపారస్తులు వైద్యులతో చర్చించి ఈ క్యాంపును ఏర్పాటు చేశాము. వారి అందరి సహకారంతో ఈ క్యాంపు ఈరోజు దాదాపుగా 100 వరకు మాకు రిజిస్ట్రేషన్ వచ్చినాయి, ఇంకా రన్నింగ్ లో కూడా ఉన్నారు. అయితే ఈ కార్యక్రమం ఈరోజు మీ అందరి సమక్షంలో చేసుకుంటున్నాం. దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. నేటి ఈ ఉచిత వైద్య శిబిరాన్ని తాండూరు ఆర్యవైశ్య సంఘ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కార్యక్రమానికి పెద్దలు తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వాతంత్రం గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ సంఘ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, గారు, వాళ్ళ కార్యవర్గానికి మరియు మాజీ అధ్యక్ష కార్యదర్శులకు, ఆర్యవైశ్య బంధువులకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వైశ్య డాక్టర్స్కు, హైదరాబాద్ నుండి వచ్చేసిన డాక్టర్ బృందానికి అందరికీ కూడా, పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. వాస్తవానికి ఆర్యవైశ్యులు ఏదైతే సేవ కార్య దృక్పథంతో ముందుకు వెళ్తారో అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే సుమారు ఒక 6 హైదరాబాద్లో పేరుగాంచిన హాస్పిటల్ నుండి వైద్యులను, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి 6 బృందాల్లో కలిసి అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి సంఘం వాళ్ళు ముందుకు వచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాకపోతే మనము ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎవరు కూడా మీద ఉన్నా కానీ మనం ఆర్థికంగా ఉన్న ఎవరైనా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తాండూరులో ఉన్న వైశ్యులు అనేది, మండలాల్లో ఉన్న ఆర్యవైశ్యులు అనేది అందరూ కూడా, అంటే ఒక తాండూరు మండలం అంటే తాండూరులో ఉన్న 4 మండలాల్లో ఉన్న వైశ్యులు అందరూ కూడా ఈ యొక్క క్యాంపులో పాల్గొని వారి యొక్క ఆరోగ్యాన్ని సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను. ఇప్పుడు మన తాండూరు ప్రాంతంలోని వైద్య రూపంలో ఉన్నటువంటి మాట్లాడాల్సింది. జయవాసవి. ఈరోజు ఆర్యవైశ్య సంఘంలో ఈ నూతన కార్యవర్గం రావడంతో చాలా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ హైదరాబాద్ నుంచి ఆల్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ తోటి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. దీన్ని అందరూ ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నూతన కార్యవర్గం అధ్యక్షంగా ఇవాళ మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైదరాబాద్ నుంచి చేసిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు. ఈ కార్యవర్గానికి ఇలాంటి ఒక మంచి ప్రజలకు ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. అందరూ వినియోగించుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాను. జై వాసవి, జై శ్రీరామ్. ఈరోజు మన ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గం ఫస్ట్ మంచి ఒక ఆలోచనతోటి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇక్కడ మొత్తం తాండూరులో ఉన్నటువంటి వైశ్య డాక్టర్స్, వైశ్య మెడికల్ అసోసియేషన్స్ కానీ అలాగే హైదరాబాద్లో నుంచి
ఫేమస్ అయినటువంటి యాదవ్ హాస్పిటల్స్ బృందాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మన వైశ్యుల ఆరోగ్యం కోసం వాళ్ళు పాటుపడుతూ ఇక్కడ హెల్త్ క్యాంప్ ప్రారంభించుకోవడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి ఇక్కడ ఆహ్వానించినందుకు ముఖ్యంగా సంఘ ప్రెసిడెంట్ గారు, సీనియర్ గారికి, అలాగే చిన్న గారికి, సంతోష్ గారికి, పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన బాలకృష్ణ గారికి, విజయలక్ష్మి గారికి, మా వైశ్య డాక్టర్స్ గారికి, అలాగే సీనియర్ అధ్యక్షులకి, మార్కెట్ అధ్యక్షులకి, అలాగే ఆదివేశ సంఘ పెద్దలందరికీ, సభ్యులందరికీ పేరు పేరున ప్రెసిడెంట్ గారికి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఈరోజు మన నాడులో కల్పించినందుకు చాలా సంతోషకరం. ఎందుకంటే మన వయసులో కూడా చాలా మంది పేద కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునేటువంటి సిచ్యువేషన్ లో కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది నడవలేని స్థితిలో ఉన్నారు. వారందరి కోసం ఇక్కడికి మొత్తం హాస్పిటల్స్ ఇక్కడ పిలిపించి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఈ రోజు హెల్త్ కేర్ నిర్వహించడం చాలా సంతోషకరం. దీన్ని మన వైశ్య సభ్యులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన కాలేజ్ చెప్పినట్టు కాన్షియన్స్ లో ఉన్నటువంటి వైశ్యులందరూ ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద హాస్పిటల్స్ కూడా వచ్చి చేయడం ఇదే మొదటిసారి కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ, మనం ఎంత డబ్బులున్నా ఏమున్నా ఆరోగ్యం బాగాలేదు ఏమీ చేయలేము కాబట్టి ఫస్ట్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి మనం ఏమన్నా చిన్న చిన్న ఉంటే కూడా ఫస్ట్ తెలుస్తుంది కాబట్టి వీటన్నింటినీ సద్వినియోగం పరచుకోవాలని, అలాగే మా సంఘ సభ్యులు రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నెన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఇట్లాంటివి మరొక సంఘానికి ఆదర్శంగా నిలబడుతూ ఉండాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి తెలియజేస్తూ జై వాసవి. కార్యక్రమానికి విచ్చేసిన తాండూరు గారికి మరియు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి ఆంటీ గారికి మరియు బాలయ్య గారికి మరియు మాజీ అధ్యక్ష కార్యదర్శులకు మరియు ఇక్కడికి విచ్చేసిన హైదరాబాద్ నుండి విచ్చేసిన డాక్టర్ బృందానికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే ఈ కార్యక్రమానికి కన్వీనర్లుగా ఉండాల గౌరీశంకర్, కోడంపల్లి మేడం గారు గైనకాలజిస్ట్ ఆదిత్య హాస్పిటల్లో సార్ దగ్గర మేడం సార్ చూస్తారు. హాస్పిటల్ శరసాల మిసెస్ మేడం గైనకాలజిస్ట్ డాక్టర్ విశాల గారు శివాజీ చౌక్ లో మేడం ముదిరి అశోక్ కొడుకు అక్షయ్ గారు మన గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తారు సార్. తాండూరు పట్టణంలోని చిలకవాగుపై అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా అధికారులు మౌనం వహిస్తున్నారు. అక్రమ కట్టడం చేపట్టిన నాయకుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి తమ అక్రమ కట్టడాలను కొనసాగిస్తున్నారు. తాండూరు నుండి కోడంగల్ వెళ్లే మార్గంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తర్వాత వచ్చే చిలకవాగుపై దర్జాగా 3 అంతస్తుల వాణిజ్య నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. అధికార పార్టీలో చేరినందున ఆయనను అధికారులు ఏమీ అనడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ కట్టడాలపై అధికారులు మౌనం వహిస్తే భవిష్యత్తులో పలు కాలనీల్లో
ఇళ్లలోకి నీళ్లు చేరడం, మోకాళ్ల వరకు నీటితో నిండి ఉండటం లాంటి బాధలు తప్పవని పలువురు హెచ్చరిస్తున్నారు. అందుకే అధికారులు అక్రమ కట్టడాలపై దృష్టి సాధించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అనుమతి లేకుండా కొనసాగుతున్న ఓ భవనం అధికార పార్టీకి చెందిన వ్యక్తిది ఉన్నందున అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. అదే వాణిజ్య సముదాయానికి చెందిన వ్యక్తి అధికారంలో ఉన్న ప్రముఖులకు ఎంతో డబ్బులు ముట్టజెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ నాలా లేదు అంటూ సంబంధిత అధికారి మున్సిపల్ అధికారులకు ఓ పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. డబ్బులు ఇస్తే ఎలాంటి పనులు చేయడానికైనా కొందరు అధికారులు వెనుకాడడం లేదు. కలెక్టర్ గారు ఇది నాలానా కాదా ఇంకోసారి చూసి ఆ భవనంపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. జరుగుతున్నాయి. మరి ఈ విధమైన కన్స్ట్రక్షన్ నడుస్తున్నప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు, మరి వాటిని పరిశీలించాల్సిన అవసరం లేదా అని జనాలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎక్కడ చూసినా వాటికి కావాల్సిన ఏ విధమైన ఇసుక కానివ్వండి, ఏవైనా కానివ్వండి ఇల్లీగల్గా తీసుకుని వస్తున్నారు. మరి వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అని జనాలు అంటున్నారు. మరి అధికారులు దీనిపై దృష్టి పెట్టి ఎక్కడెక్కడైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయో వాటిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. లేకపోతే దాని ద్వారా మున్సిపాలిటీ అయ్యే ఆదాయానికి గండిపడే అవకాశాలు చాలా ఉన్నాయని, మరి ఏం చేస్తున్నారని జనాలు ప్రశ్నిస్తున్నారు. కొడంగల్ మార్గంలో ఉన్నాము. వెనక్కి దిగిన తర్వాత ఇక్కడ ఒక మన వెనుక ఉన్న కట్టడం ఏదైతే ఉందో ఎంత ఇల్లీగల్గా కట్టబడిందో మీరు చూడండి. ఇది ఇక్కడ నుంచి చిలుకవాగు, యాక్చువల్లీ చిలుకవాగు కల్వర్ట్, ఆ కల్వర్ట్ మీదనే కట్టబడింది. ఈ కట్టబడిన ఎవరిదైతే ఈ కట్టడం ముందు వాళ్ళు ఒకప్పుడు ఒక పార్టీ, ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత గెలిచిన పార్టీలోకి దుంకుకుంటూనే తన ఆస్తులను కాపాడుకుంటూ వస్తున్నారు. ఇటువంటి వాళ్లను రాజకీయ నాయకులను ఆశ్రయిస్తే, అయితే రాజకీయ నాయకులు వాళ్ళని కాపాడుకుంటూ పోతే అంటే రాజకీయ నాయకుల అండ ఉంటే మనం ఏదైనా చేయొచ్చా అని జనాలు ప్రశ్నిస్తున్నారు. ఇది జనానికి సంబంధించిన ఏదైతే కల్వర్ట్ ఉందో ఇక్కడ నుంచి నీటి ప్రవాహం ఉంది. ఇక్కడ దానిపైనే కట్టడం కట్టబడి ఉంది. మరి దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోరా అంటే రాజకీయ ప్రాపకం ఉంటే వాళ్ళతో చేసే వాళ్ళు చాలా ఆదరిస్తారా అని జనాలు మాపోతున్నారు, ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విధంగా కట్టడం వలన వర్షాకాలంలో ఇక్కడ మొత్తం మురుగునీరు ఆగిపోయి ఇక్కడ ఉన్న కాలనీ అంతా లోతట్టు ఉందన్నమాట. ఈ లోతట్టు ప్రాంతం మొత్తం మునిగిపోతుంది. అంటే ఆ మురుగునీరు మొత్తం ఆ ఇళ్లలోకి ప్రవహిస్తుంది. ఆ మురుగునీరు ఇళ్లలోనే ఉండిపోతుంది. అయితే ఇటువంటి ఆ తర్వాత రోడ్లు లేవు, మురుగునీటి వెళ్లే సదుపాయం లేదు అని జనాలు మొత్తుకుంటూనే ఉండాలా అని జనాలు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పుడు కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ చాలా మంచిగా చాలా స్ట్రిక్ట్ క్యాండిడేట్ అని మనం విన్నాము. అయితే చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. ముందు మనం చూడబోతున్నాం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.